అమ్మవారిని ఇలా తీసుకొచ్చి నదిలో తెప్పోత్సవం జరుపుతున్నారు కదా. ఇంకా అదైతే చాలా బాగా జరిగిందండి. ఇక నేనైతే అక్కడ దాకా వెళ్ళలేకపోయాను కదా. ఇంకా పద్మక్కనైతే వీడియో తీసి పెట్టక్క అంటే పెట్టిందనమాట. ఇంకా అదంతా కూడా తీసుకున్నాను. నేనైతే ఇక్కడ గోశాల దగ్గరే ఉండిపోయాను అనమాట. ఇక్కడ గోశాలలో చాలా బాగుందండి. ఆవులన్నిటికీ మనమే స్వయంగా ఆహారం అయితే పెట్టొచ్చు అనమాట. అంటే ఆహారం అంటే గడ్డి అది కట్ చేసి ఇస్తారనమాట. మనకి ప్లాస్టిక్ టబ్బుల్లాగా ఉన్నాయి, అట్టిపళ్ళు అలా పెడుతున్నారు. ఇదైతే మనం డబ్బులు పే చేస్తే 50 రూపాయలకి 2 టబ్బులు అయితే ఇస్తున్నారు మనకి. అదిగోండి గడ్డి అంతా అలా కట్ చేసి పెట్టారు. ఇంకా మనమే స్వయంగా వెళ్ళి ఆవులకైతే పెట్టొచ్చు. చాలా బాగుందండి ఇదైతే. ఇక ఇలా అయితే దర్శనం చాలా బాగా జరిగింది. ఇప్పుడైతే అక్క వాళ్ళు అక్కడి నుంచి వచ్చాక ఈలోపు నేను ఇక్కడ ఆవుల దగ్గర ఈ ఆవులకి ఇలా ఆహారం పెట్టాక అక్కడే కూర్చున్నాను. ఇంకా పద్మక్క వచ్చి ఇంకా దర్శనానికి అయితే తీసుకెళ్తాను అంది. ఇంకా దర్శనానికి కూడా వెళ్తాం ఇప్పుడు. నిజంగా చాలా బాగా జరిగిందండి. ఇన్ని రోజుల తర్వాత అనుకోకుండా వెళ్ళాను కదా. చాలా బాగా అంటే చాలా బాగా జరిగింది. నిదానంగా నడిచాను, చాలా నిదానంగా. ఇంకా నన్ను చేయి పట్టుకొని అయితే తీసుకెళ్ళారనమాట. నిదానంగా నడుచుకుంటూ వెళ్ళాను. కానీ చాలా హ్యాపీ అనిపించింది అనమాట నాకు ఇలా ఆవుల దగ్గరికి రావటం, అమ్మవారి దగ్గర దర్శనం చేసుకోవటం, అమ్మవారి తెప్పోత్సవం చూడటం, ఆ కోలాటం అదంతా కూడా చాలా బాగుందండి. మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున కృతజ్ఞతలండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇదిగోండి కొండపైకి అయితే దర్శనానికి వచ్చేసాము. ఇంకా దర్శనానికి అయితే వెళ్తామన్నమాట. చాలా బాగా జరిగిందండి దర్శనం కూడా. అది ఇంకో వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ. బై బై.